హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వరల్డ్ వైడ్ ఫస్ట్ డే ఒక కోట్లు అయితే కోట్లు అసలే కాదు, 1 కోటి గ్రాస్ అయితే కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు అనమాట. సో హైప్ అయితే చాలానే ఉంది, కాకపోతే దానికి తగ్గట్టు ప్రమోషన్స్ అయితే చాలా తక్కువనే చేశారనమాట. సో ఈ మూవీకి రామ్ చరణ్ అండ్ మహేష్ బాబు గారు ఇద్దరైతే సపోర్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా మందే చేశారు, కానీ ఇక ప్రమోషన్స్ కానీ ఈ విధంగా కానీ ఒక ట్రైలర్ లాంచ్ చేయడం కానీ టైటిల్ కానీ టీజర్ కానీ వీళ్ళిద్దరు చాలా సపోర్ట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ అయితే చాలా బాగుంది. సో జాక్ మూవీ కన్నా ఈ మూవీ 3 టైమ్ బెటర్ అంటే దీన్ని చూడండి. ఇలాంటి మూవీ మరెన్నో రావాలి. సో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ కళ్యాణ్ పేరు అయితే నిలబెట్టారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అనమాట. పవన్ కళ్యాణ్ పేరు, సో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఆ మూవీ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ది ఆ పేరు పెట్టుకుని ఆ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు పొందారని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి హార్ట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అందుకనే మన బుచ్చిబాబు గారు, మన పెద్ది గారు సపోర్ట్ చేశారని అందరు అనుకుంటున్నారు అనమాట. ఎస్, పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉంది కాబట్టి ఈ మూవీ సో తను వచ్చారని మరి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఈ మూవీ చూసారా లేదా అని కామెంట్ చేయండి. చూస్తే మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. ఈ మూవీకి 3.25 అయితే రేటింగ్ ఇస్తాను. ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. జాక్ పెద్ద క్రాక్ అయింది. ఈ సినిమా అయితే చాలా మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ మీరు పక్కా నవ్వుతారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మూవీ చూసారా లేదా అని కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.